మళ్ళీ కామెంట్స్ మళ్ళీ ఏం పెడుతున్నారంటే అండి, ఆయన బ్రతుకున్న శవంతో సమానము, ఆయన ఎందుకు ఇట్లా అయిపోయారు, ఆయనకి ఎటువంటి వ్యాధి వచ్చింది. అది మీరు చెప్పడం బాగానే ఉంటుందండి. ఆయన చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు కదా. ఆయన అలాగా చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా చూస్తుంటే అసలు చాలా బాధపడుతున్నారు ఆ మాటకి. ఎందుకనంటే అది ఆయన ఇంకడితో ఇది అయిపోతదేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా మీరు ట్రోల్ చేసి వీడియోస్ చేస్తున్నారు? దయచేసి బతుకున్న శవంతో సమానము. ఆయన ఇట్లా అయిపోయాడు. ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇయన్నీ మాటలు ప్లీజ్ దయచేసి ఎవరు పెట్టకండి. నాకు ఎటువంటి కామెంట్స్ వచ్చినా పర్వాలేదు. నేను రివర్స్ తీసుకుంటాను. అది ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలిసిద్దండి ఎందుకు ఇలాగ పెడుతున్నారనేది. ఇప్పుడు అయన్నీ చూసారనుకోండి, ఆయన ఇంకా కృంగిపోతారు. అయ్యో! ఎందుకు ఇట్లా పెడుతున్నారు వీళ్ళని. ఎంత అభిమానమైనా సరేనండి, మనము పైన చెప్పుకోవాలి, మనసులో దాచుకోవాలి. ఆయనకు అలా అయిందంటే మామూలు సాధారణ వ్యక్తి నేనే ఇంత బాధపడుతున్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో వాళ్ళందరూ ఎంత బాధపడతారు. పైగా ఆయన ఒక హీరో అయ్యుండి కూడా అయన్నీ చూసాడనుకోండి, ఆయన ఎంత కృంగిపోతాడు. ఒకసారి ప్లీజ్ దయచేసి అలాంటి వీడియోస్ ఎవరు పెట్టకండి. సరేనా అండి? ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పుంటే దయచేసి నన్ను క్షమించండి. పూర్తిగా ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సరేనా ఫ్రెండ్స్? బాయ్.